రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 29 నుండి 9 సెప్టెంబర్ వరకు. అందులో భాగంగా ప్రారంభోత్సవంగా ఇవాళ అంటే ఆగస్టు 29 శుక్రవారం రోజు వివిధ రకాల పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ నిలయం నికుంజ్లో లాంగ్వేజ్ వాక్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇవాల్టి నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష వారోత్సవాలను పురస్కరించుకొని జరగబోతూ ఉన్నాయి. సజీవ భాష తెలుగు, తెలుగు భాష సుందరం, తెలుగు భాష సుమధురం, తెలుగు భాష సుందరం, తెలుగు భాష సుమధురం. అన్నమయ్య పదకీర్తన, తెలుగు కవిత మన గానం, తెలుగు పద్యం మన ప్రాణం. రాష్ట్రపతి నిలయంలోని నిలయం నికుంజు ఆగస్టు 1 అంటే ఈ నెలలోనే ప్రారంభించడం జరిగింది. ఇందులో యోగా లాంచ్ అని చెప్పేసి చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఆడుకునే కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే రోజ్ గార్డెన్ కూడా ఉంది. 6 ఎకరాల్లో చాలా ఆహ్లాదకరంగా అందంగా తీర్చిదిద్దారు. ఈ యొక్క నిలయం నికుంజ్లో తెలుగు భాష దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలు జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొత్త తెగులు వద్దు, మన తెలుగే ముద్దు. కొత్త తెగులు వద్దు, మన తెలుగే ముద్దు. జీవ భాష తెలుగు, సజీవ భాష తెలుగు, జీవ భాష తెలుగు, సజీవ భాష తెలుగు. తెలుగు భాష సుందరం, తెలుగు భాష సుమధురం, తెలుగు భాష సుందరం. తెలుగు భాష వారోత్సవాలని రాష్ట్రపతి నిలయం విఎఫ్సి ఇన్ఛార్జ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా రేపటి నుండి డిబేట్స్, తెలుగు భాషకు సంబంధించినటువంటి అలాగే వాల్ ఎగ్జిబిషన్, వక్తృత్వ వ్యాసరచన పోటీలు, క్విజ్ కాంపిటీషన్ అంటే ప్రత్యుత్తర పోటీ, బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రదర్శన, పద్య పఠనం లాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు వివిధ రకాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనబోతూ ఉన్నారు. మనందరి కర్తవ్యం. తేనె తీగ కుర్చీ తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవ్యక మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదిలిపోతుంటేను విరవి
బిరా కృష్ణమ్మ పరుగులెడుతుండేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మల్లెహారతులు నీ ఆటలే ఆడుతాము నీ పాటలే పాడుతాము జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ధన్యవాదాలు మల్లెపూదండ మా కన్న తల్లికి తమ్ము దాగొంకగనిచ్చువాడే దాత దరిద్రన్ సోకోచువాడే మనజుడు తేకోగలవాడే వంశతిలకుడు సుమతి సుమతి శతకం బద్దెన యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం తెలుగు వాడిని నేను గర్వంగా తెలుగు వాడిని తెలుగు మా తల్లి భాష తెలుగు మా తల్లి భాష తెలుగు భాష పరిరక్షణకు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను తెలుగు సంస్కృతిని తెలుగు సాహిత్యాన్ని సమ్మానంగా కాపాడుతాను ప్రతి ఒక్కరితో తెలుగు భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను మన భాష గొప్పదని ఈ ప్రపంచానికి చాటి చెప్తాను మన భాష గొప్పదని ఈ ప్రపంచానికి చాటి చెప్తాను తెలుగు తల్లికి జయము జయము తెలుగు తల్లికి జయము జయము ఓకే ధన్యవాదాలు ఎవ్రీవన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. రాష్ట్రపతి నిలయంలో 29 ఆగస్టు నుంచి 9వ తారీఖు సెప్టెంబర్ వరకు తెలుగు భాష వారోత్సవాలు జరుపుతున్నాము. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషోద్యమ నాయకుడు, ఆయన జయంతిని పురస్కరించుకొని, అలాగే కాళోజీ నారాయణరావు అతని జయంతి వరకు అంటే సెప్టెంబర్ 9 వరకు ఈ యొక్క కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్నాయి. క్విజ్ కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే పోయట్రీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా స్కూల్స్, కాలేజెస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. తెలుగు భాష ఎంత గొప్పది అంటే అది మనం మాటల్లో వర్ణించలేనిది. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అన్నాడు. తెలుగు భాష ఎంత గొప్పదో జస్ట్ ఒక 2 లైన్స్ నేను పాట పాడాలని అనుకుంటున్నాను. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. నిలయం నికుంజ్లో తెలుగు భాష వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగిన తరువాత రాష్ట్రపతి నిలయంలోని మెయిన్ బిల్డింగ్ని విద్యార్థులందరూ సందర్శించి బయట ఈ విధంగా ఛాయాచిత్రాలు తీసుకున్నారు. తరువాత వారికి రిఫ్రెష్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ మిషన్ హై స్కూల్ విద్యార్థులు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, త్రివేణి టాలెంట్ స్కూల్, ఆదర్శ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ కూడా చేయాలని కోరుచున్నాము.